హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మేకర్సన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జ్యోతి మేడం ఒరిస్సా నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మనోక్షేత్రం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ ని, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుల్ని థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకే, జయహో పత్రిజీ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గురువు గారిని ఆత్మ ప్రణామం చేస్తూ, నాకు గురువైన గణేశాన్ని నమస్కరిస్తూ ఒక 10 మినిట్స్ ధ్యానం చేయండి. ముందు చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోండి మాస్టర్స్. ఒక 10 మినిట్స్ ధ్యానం చేసుకుందాం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గురుగారిని ఆత్మ ప్రణామం చేస్తూ, నాకు గురువైన గణేశాన్ని నమస్కరిస్తూ, ప్రతి ఒక్క మాస్టర్స్ ని, గురువుల్ని, సప్త ఋషుల్ని అందరినీ నమస్కరిస్తూ కాసేపు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఆర్కేంజీ మైకేల్ సచేత మన చుట్టూరు రక్షణగా ఏర్పడ్డది. అష్టదీపం కిష్టలతో కనెక్ట్ అవుతూ, ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ, మహా అవతారి బాబాజీతో ఒక కాంతి వెలుగు మనందరి చుట్టూ ఒక రక్షణగా ఏర్పడ్డది. మనమందరము పత్రిసర ఒక రక్షణ రేఖలో సురక్షితంగా ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఆ పత్రిసర ఒక హృదయ చైతన్యంతో కనెక్ట్ అవుతూ మహాశూన్యంలో ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఈ సమయంలో పూర్తిగా మనలో ఉన్న సరికని ఆలోచనలు, సరికని భావనలు, సరికని భయాలు పూర్తిగా నల్లటి పొగ రూపంలో మన బ్రహ్మరంధ్రం నుంచి బయటికి తీసేస్తూ, చాలా ప్రశాంతమైన చిత్తంతో ఆ పరమానంద స్థితిలో ఆ సున్నితమైన శ్వాసని గమనిస్తూ ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో మహాశూన్యంలో ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఈ అనంత కోటి విషయంలో ప్రతి ఒక్క మాస్టర్ ఒక చైతన్యత, గురువుల ఒక చైతన్యత, ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో మహాశూన్యంలో ధ్యానం చేస్తున్నాం మాస్టర్. ఏ ఆలోచనలొద్దు మాస్టర్స్, కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ శ్వాసతో అనుసంధానం అవుతూ ధ్యానం చేద్దాం.
శ్వాస మీద ధ్యాస. ఆ సున్నితమైన శ్వాసని చాలా ప్రేమగా గమనిస్తూ ఉండాలి మాస్టర్స్. ఏ ఆలోచనలు వద్దు, సరికాని ఆలోచనలు, సరికాని భయాలు, సరికాని భావనలు పూర్తిగా బయటికి తీసేస్తూ ఎంతో ప్రశాంతమైన చిత్తంతో ఆనంద స్థితిలో ఆ శ్వాసని గమనిస్తూ మనలోనికి మనం మంత్ర ప్రయాణం చేస్తూ మనలో ఉన్న పరమాత్మతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఈ అనంత కోటి విషయంలో మనమందరం కలిసి ఎంత చక్కటి ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు మెల్లగా మన చుట్టూ ఉన్న శబ్దాన్ని గమనిస్తూ మెల్లగా బయటికి రావడానికి ప్రయత్నిద్దాం మాస్టర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా మీ అరచేతులు తీసుకెళ్లి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్. చక్కటి చిరునవ్వుతో మీ అరచేతులు చూసుకుంటూ మీ ముందు ఉన్న ఆత్మస్వరూపులకు అందరికీ నమస్కరిస్తూ ఎంత చక్కటి ధ్యానాన్ని మనకి అందించిన మన బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ గురువు గారిని ఆత్మ ప్రణామం చేస్తూ గట్టిగా ఒకసారి పత్రిసారిని జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ క్లాస్ కొట్టండి మాస్టర్స్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఓకే మాస్టర్స్, నా పేరు జ్యోతి, నేను ఒడిస్సా నుంచి. నేను సబ్జెక్ట్ చెప్పే ముందు నా గురువు అయిన గణేష్ సార్ గురించి కొంచెం చెప్పి తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మీ ముందు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి ఇంత ధైర్యంగా, ఎంత ఆత్మజ్ఞానంతో ఇక్కడ కూర్చొని మీ అందరికీ ఆ సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చానంటే మా గణేష్ సార్ వల్ల. వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆత్మజ్ఞానం నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. జీవితం అంతా ఇక్కడికి ఎందుకు వచ్చామనేసి ఇప్పుడు చాలా ధైర్యంగా ఏ ప్రాబ్లం వచ్చినా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఆ స్విచ్లు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. ప్రతి నిమిషం నేను రెడీగానే ఉంటుంటాను. సరిత మేడం నాకు కాల్ చేసినప్పుడు కొంచెం వీలు లేకపోతే నేనే కొంచెం టైం అడిగాను. తర్వాత మా గురువు అయిన గణేష్ సార్ నాకు ఒక్కటే నేర్పించారు, ఎస్ అని చెప్పాలి, నో అనుకొని చెప్పకూడదు. ఎస్ అని చెప్పినప్పుడు ఆ మాస్టర్స్ మనకి ముందుకు తీసుకెళ్తారు మాస్టర్స్. అందుకే మీ అందరితో ఈ రోజు మన చైతన్యం గురించి చెప్పడానికి వచ్చాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడంకి ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు మన చైతన్యం గురించి చెప్పడానికి వచ్చాను. మన చైతన్యం అంటే ఏంటి? మన చైతన్యం అంటే ఈ శరీరము, మనస్సు, ఆత్మ, ఈ భౌతిక లోకంలో ఉన్న మనము. అంటే మన మైండ్ లో ఏ ఆలోచన ఉందో, మనము ఏది పదే ఆలోచిస్తున్నామో, మనమంటే ఈ శరీరము, మనస్సు, ఆత్మ. మన మనసులో ఏదైతే భావన కలుగుతుందో, ఏదైతే భావన ఉందో దానికి మనో చైతన్యం అంటారు మాస్టర్స్. ఈ మనో చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆత్మ పుట్టినప్పటి నుంచి ప్రతి జన్మంలో రిపీట్ అయ్యి వస్తుంది. మీరు ఇప్పుడు అడగొచ్చు, ఎలాగా
ప్రతిసారి మనం జన్మ తీసుకున్నప్పుడు అన్ని మర్చిపోతున్నాం కదా, మళ్ళీ మన చైతన్యం కంటిన్యూ అవుతుందా, మన చైతన్యం అన్ని గుర్తుంచుకుంటుందా, కంటిన్యూ అవుతుందా అంటే అవుతుంది మాస్టర్స్. ఎందుకంటే మనం ఒక జనం తర్వాత ఇంకొక జనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ మనలో ఉన్న ఆ మనస్సు, ఆ బుద్ధి సేమ్ టు సేమ్ ఉంటాయి. ఆ ఆత్మ నుంచి వస్తాయి. ఈ శరీరం మాత్రమే అంటే కాలిపోతుంది. కానీ మనలో ఉన్న ఆ మనస్సు, బుద్ధి మన ఆత్మ నుంచి వస్తూ ఉంటాయి మాస్టర్స్. అంటే ఈ భౌతిక జీవితంలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం అక్కడ ఉన్న ఆ పరిస్థితి బట్టి ఆ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అనుకూలంగా నటిస్తూ ఉంటాము. ఇప్పుడు మనలోన ఏదైతే భావన ఉందో మనలోన ఏదైతే భావన ఉందో అది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పుడే మన చైతన్య శక్తిని మనం పెంచుకోగలుగుతాం మాస్టర్స్. అంటే మన చైతన్యం తో కలవాలి అంటే మనము ఏం చేయాలి అంటే మన చైతన్యంతో మనం కలవాలి అంటే మనలో ఉన్న శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటిని ఎప్పుడైతే మనము ఒక చైతన్య శక్తిగా మార్చామో అప్పుడే మనలో ఉన్న మన చైతన్యం కూడా మారుతుంది మాస్టర్స్. ఆ మన చైతన్యం ఒక శక్తిగా మార్చుకోవాలంటే మనము కళ్ళు మూసుకుంటూ ఎప్పుడైతే మనం సరైన ధ్యానం చేస్తామో, ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం సరైన ధ్యానం చేస్తామో అప్పుడే మనలో ఆ ఏకాగ్రత పెరుగుతూ మనలో ఉన్న ఆ మన చైతన్యం కూడా పెరుగుతుంది మాస్టర్స్. మనో చైతన్యం అంటే మన మనస్సు ఎప్పుడైతే ఆ మాయ నుంచి బయటకు వస్తుందో అప్పుడే ఆ ఆ చైతన్య శక్తితో కనెక్ట్ అవ్వగలుగుతుంది మాస్టర్స్. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న స్టోరీ. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి అనిపిస్తుంది నేను శివుడికి అభిషేకం చేయిస్తాను అని తన మనసుకి అనిపిస్తుంది. అప్పుడు మంత్రిని పిలిచి ఎలా చెప్తారనమాట, శివుడికి అభిషేకం చేయించడానికి నాకు చాలా ఇష్టంగా ఉంది, కొంచెం పాలు ఏర్పాట్లు చేసి అవన్నీ పూజ ఏర్పాట్లు చేయించు అని చెప్తే మంత్రి చెప్తారు ఏంటంటే మనం ఎందుకు చేయాలి, ఊర్లో డిన్నరే కొట్టించి అక్కడ కొండ పెట్టేస్తే వాళ్ళే పాలు పోస్తారు కదా, ఆ పాలు పట్టుకెళ్ళి శివుడికి అభిషేకం చేయించవచ్చు కదా అని చెప్తారు. అయితే రాజుగారు అంటారు సరే నీకు ఎలా అనిపిస్తుంది అలా చెయ్యి అంటే ఊర్లో డిన్నరే కొట్టించి అక్కడ ఒక కుండ పెట్టిస్తారు. అందరికీ చెప్పిస్తారు అనమాట, ఈ కొండలో పాలు పోయండి, తెల్లారి రాజుగారు శివుడికి అభిషేకం చేయిస్తారనేసి. అయితే అందరూ సరే సరే అని చెప్పిన తర్వాత అందరూ ఏం చేస్తారు, అందరూ వచ్చి పోస్తారు. మార్నింగ్ వచ్చిన మంత్రి వచ్చి ఎప్పుడు చూస్తారు అందులో పాలు కాదు నీరు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే అందరూ పాలే పోస్తారు కదా, నేను కొంచెం నీళ్ళు పోసేస్తే ఏమవుతుంది అని వాళ్ళ భావన, వాళ్ళ మనసులో అందరూ పాలే పోస్తున్నారు కదా, నేను కొంచెం నీళ్ళు పోసిస్తే ఎక్కడ తెలుస్తుంది అనేసి ఎలాగ ప్రతి ఒక్కరు కూడా అలాగే అనుకుంటూ అందరూ పాలు బదులు నీళ్ళే పోస్తున్నారు. అక్కడ అక్కడ ఏమవుతుందంటే మాస్టర్స్ మన మనసులో ఒకలాగా ఉంటుంది అంత భావన, మనం బయటకు ఒకలాగా నటిస్తూ ఉంటాము. అలా ఉండకూడదు అనేసి ఈ ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టాను మాస్టర్స్. అంటే మన మనసులో ఏ భావన కలుగుతుంది, ఒకరి మీద మనకు కోపం వస్తుందా, అక్కడ మనం చెప్పేసి మర్చిపోయి మళ్ళీ వాళ్ళతో ప్రేమతత్వంతో ఉండాలి. మళ్ళీ మనసులో ఒకలాగా నటిస్తూ బయటికి ఒకలాగా ప్రేమగా నటించేస్తే అది మనం మోసం చేసుకుంటున్నాం మాస్టర్స్. మనమే మోసం చేసుకున్నప్పుడు మన పరమాత్మకి మనం మోసం చేసుకున్నప్పుడు మన పరమాత్మ ఎంత బాధపడతారు. అందుకే ఎప్పుడైనా సరే మన మనస్సుని బాధ పెట్టామంటే మనలో ఉన్న పరమాత్మ కూడా చాలా బాధపడతారు. అందుకే ఎలా ఉండకూడదు, సమానంగా అందరికీ సమానంగా చూస్తూ అందరితో ప్రేమతత్వంతో ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాం మాస్టర్స్. అంటే ఎప్పుడైతే మన మనసులో ఏదైతే భావన కలుగుతుంది అది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పుడే ఒక జ్ఞానుడిగా మారగలుగుతాం మాస్టర్స్. అంటే మన మనసులో ఏది కలుగుతుంది, నేను ఒక జ్ఞానుడిన మాస్టర్న ఎప్పుడైతే మనం గట్టిగా మనం అనుకుంటామో నేను ఒక మాస్టర్ని, నేను ఏదైనా చేయగలుగుతాను అని ఎప్పుడైతే మనం గట్టిగా అనుకున్నామో అప్పుడే మనలో ఉన్న ఆ చైతన్య శక్తిని పెంచుకొని మనం ఏదైనా చేయగలుగుతాము
నేనే ఒక భగవంతుడిగా మారగలుగుతానని మనకి అర్థమవుతుంది. తర్వాత మనం అనుకున్నాం కదా, ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. బుద్ధి ఏం చేస్తుంది? మనం చూసింది, మనం చేసింది, ఇది అన్ని బుద్ధి కింద. అంటే మనం ఏది చూస్తున్నామో అదే ఒక బుద్ధితో మనం చేస్తున్నాము. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అన్ని అది బుద్ధి కిందకి వస్తుంది. ఇంకా మనసు అంటారా, మనసు ఎప్పటికీ మాయపరంలో ఉంటుంది. ఎప్పటికీ మాయ చుట్టుకొని ఉంటుంది. అంటే మనసు ఎప్పటికీ మాయలో ఉన్నప్పుడు అది కావాలి, ఇది కావాలి, నాకు ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది, రేపు ఏమవుతుంది, ఈ రోజు ఏమవుతుంది, అంటే పూర్తిగా ఈ బంధాలే ఈ శాశ్వతము, ఇంకేమీ లేదు అని ఆ మాయాజలంలో అలా ఉండిపోతుంది. ఇంకా ఆత్మ ఏం చేస్తుంది మాస్టర్స్? తను ఎప్పటికీ ఒక పరమాత్మ స్వరూపంగా భావిస్తూ, ఒక చైతన్య శక్తిని తెలుసుకుంటూ, అందరినీ సమానంగా చూస్తూ, అందరిలో దైవత్వంగా, అందరిలో దేవుడు ఉన్నాడు, అందరిలో పరమాత్మ ఉన్నాడు అని అందరితో ప్రేమతత్వంతో పెంచుతూ తను ఎప్పటికీ తన చైతన్య శక్తిని పెంచుకుంటూ ఉంటుంది మాస్టర్. అంటే ఈ మనస్సుని, ఈ బుద్ధిని ఎప్పుడైతే మనం మార్చుకున్నామో అప్పుడే మనము పూర్తిగా మన మనస్సుని ఆ మాయాపురం నుంచి బయటికి తీసుకొచ్చి ఒక చైతన్య శక్తిగా మార్చుకుంటాం. చైతన్య శక్తిగా మార్చుకోవాలి ఎప్పుడైతే చైతన్య శక్తిగా మార్చుకున్నామో అప్పుడు మనం సరైన ఆలోచిస్తాం కదా మాస్టర్స్. ఏది మించి ఎలా మాట్లాడుతున్నాము, మన ఒక మాట తీరు మారుతుంది, మన ప్రతి ఒక్క మాట, మనం చూసిన చూపు కూడా మారుతుంది. ఇప్పుడు మన ముందు ఒకటి ఉంటుంది, మనం భావిస్తాం ఒకటి, అంటే అక్కడ జరిగింది ఏటి మనం కానీ ఒక భౌతిక జీవితంలో ఉండి అది చూస్తామంటే అది మనకి తప్పుగా అనిపిస్తుంది. అదే ఒక దైవత్వంలో చూస్తే మనకి అది మంచి అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన మనస్సు, మన బుద్ధి ఇవి ఎప్పుడైతే మార్చుకున్నామో మాస్టర్స్, అప్పుడే మనలోనున్న ఆ మనోచైతన్యం కూడా మారుతుంది. ఆ మనోచైతన్యం ఎప్పుడైతే మారుతుందో అప్పుడే మనము పూర్తిగా ఒక భగవంతుడిగా, ఒక దైవంగా మారుతాం మాస్టర్స్. అలా మారాలి అంటే మనసుని పూర్తిగా మాయలో నుంచి బయటికి తీసుకురావాలి. ఆ మాయ నుంచి బయటికి తీసుకొని రావాలి అంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి మాస్టర్స్. ప్రతిరోజు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం కూడా ఎలా చేయాలి? శూన్య స్థితిలో, ఏ ఆలోచన లేకుండా శూన్య స్థితిలో ఉండి ధ్యానం చేయాలి. ఆ శూన్య స్థితిలో ఉండి ఏ ఆలోచన లేకుండా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనలో ఉన్న ఆ శక్తిని పెంచుకుంటూ పూర్తిగా మనం ఒక దైవత్వంగా మారిపోయి మనమే దేవులము, మనమే సృష్టికర్తలము అని మనం తెలుసుకుంటాం మాస్టర్స్. మనలోనే అంత ఉంది, బయట ప్రపంచంలో ఏమీ లేదు అని మనం తెలుసుకుంటాం మాస్టర్స్. ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మన ప్రతి ఒక్క మాట మారుతుంది, మన ఒక ఆలోచనలు మారుతున్నాయి, అన్ని మారుతాయి మాస్టర్స్. ఆ మారినప్పుడే మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మారుతాయి మాస్టర్స్. ఎప్పుడైతే మనము మంచి భావనతో చూస్తాము, అందరినీ ప్రేమతత్వంతో చూస్తాము, అందరికీ ప్రేమించగలుగుతాము, అందరికీ క్షమించగలుగుతాము, అప్పుడు ఏమవుతుంది? మన చుట్టూ ఉన్న అన్ని బంధాలు మనకి చాలా ప్రేమగా, ఆప్యాయతగా అనిపిస్తాయి. అంటే పూర్తిగా మన మనసులో ఏ కలవసం లేదు, ఒకరి మీద అహంకారం లేదు, అసూయ లేదు, కేవలం ప్రేమతత్వం మాత్రమే ఉంటుంది. ఒక మనసు మాయ నుంచి బయటకు వచ్చినప్పుడు మాస్టర్స్ ఎన్ని జరుగుతాయి మాస్టర్. మనము ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా వచ్చి మనకి ఏదైనా ఒకటి అనినప్పుడు మనం భౌతిక జీవితంలో ఉంటే ఎలా, ఏటి నాకు ఎలా అనేసింది, ఎంత మాట నాకు అనింది, నేను వదిలిపెడతానా అని అలా మన వాళ్ళ మీద మాటలతో వాళ్ళకి బాధ పెడతాం మాస్టర్స్. అలా కాకుండా మనము ఎప్పుడైతే మనం ఒక దైవత్వంగా మారిపోతామో, ఒక ఒక భగవంతుడు ఎలా చూస్తాడు? ప్రేమతత్వంతో చూస్తాడు. ఒక దొంగడిని ఒకేలాగా చూస్తాడు, ఒక మంచివాడిని అలాగే చూస్తాడు, ఒక చెడువాడిని కూడా అలాగే చూస్తాడు. కాబట్టి మనం కూడా అలాగే మారాలి అని ఇక్కడ నేను చెప్తున్నాను మాస్టర్స్. మన చైతన్య శక్తిని మనము పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఇక్కడ ఇంకొక స్టోరీ ఒక చిన్న చెప్తాను. అక్కడ ఒక ఒక ఆశ్రమం ఉంటుంది. ఒక తనలో చాలా మంది శిష్యులు పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఆ గురువుని రెండు శిష్యులు అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ అందరూ చాలా బాగా పనిచేస్తుంటారు, చెప్పిన పనులన్నీ చేస్తుంటారు. కానీ దానిలో ఉన్న ఇద్దరు శిష్యులు మాత్రము
ఆ గురువు అంటే చాలా ఇష్టం. గురువుకి మాత్రం శిష్యుడు అంటే చాలా ఇష్టం. అయితే గురువు తర్వాత ఈ ఆశ్రమం బాధ్యత ఎవరికి ఇస్తాము అని ఆలోచన వచ్చినప్పుడు ఆ గురువు గారు ఏం చేస్తారంటే ఆ ఇద్దరు శిష్యులకి పిలిచి, మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడుతున్నాను. ఆ పరీక్షలో ఎవరు పాస్ అవుతారంటే వాళ్ళకి ఈ ఆశ్రమం బాధ్యత ఇస్తాను. మీ ఇద్దరు నాకు సమానమేని, ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు. కానీ ఒక పరీక్ష పెట్టినప్పుడు ఎవరు పాస్ అవుతే వారికే ఇస్తానని చెప్తారు. ఓకే అని చెప్పినప్పుడు రెండు కుందేలు పిల్లలు వాళ్ళ చేతిలోనే పెడతారు. గురుగారు చెప్తారు, మీరు ఈ కుందేలు పిల్లని తీసుకెళ్లి ఎవ్వరు చూడపోయిన చోట చంపి ఎవరైతే బేగొచ్చి నాకు చెప్తారో వాళ్ళకే ఈ ఆశ్రమం బాధ్యత ఇస్తానని చెప్తారు. సరే ఇద్దరు శిష్యుడు వెళ్ళిపోతారు. ఒక శిష్యుడు ఏం చేస్తారు, కుందేలు పిల్లని చంపేసి వేరే కుందేలు పిల్లని చంపేసి వచ్చి ఆ, చెప్తాడు, గురుగారు నేను మీరు చెప్పిన పని నేను చేసేసాను, ఇప్పుడు నాకు ఈ ఆశ్రమం బాధ్యత ఇస్తారు కదా అంటే గురుగారు చెప్తారు ఏంటంటే తను కూడా రానివ్వు, తను రాలేదు కదా, తను వచ్చినప్పుడు ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో అప్పుడు ఈ ఆశ్రమం బాధ్యత మీకు ఇస్తానని చెప్పినప్పుడు ఆ ఆ శిష్యుడు ఏం చేస్తాడు, ఇంకొక శిష్యుడు ఒక 2 years తర్వాత వస్తారనమాట. 2 years తర్వాత వచ్చి ఆ కుందేలు పెళ్లిని గురుగారి చేతిలో పెట్టేసి, మీరు చెప్పిన పని నేను చేయలేకపోయాను గురుగారు, నేను ఓడిపోయాను, నేను ఇక్కడ ఉండడానికి ఇంకా నాకు ఆ అర్హత లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్తాడు అనమాట. అయితే గురుగారు అంటారు, ఏమైంది నాన్న, నీకు చెప్పిన పని నువ్వు ఎందుకు చేయలేదు అంటే, మీరు చెప్పారు కదా గురుగారు ఎవ్వరు చూడకంట ఆ పని చెయ్యాలి అంటే, కానీ తను నాకు చూస్తుంది, నాను తనకి చూస్తున్నాను, పోనీ అది పక్కన పెట్టేసినా కూడా నాలో ఉన్న పరమాత్మను మాత్రం చూస్తున్నాడు కదా, నేను ఏం చేస్తున్నాను ఏం చేయను అనేసి అలా నేను చేయలేకపోయాను కదా, నా పరమాత్మను చూసినప్పుడు నా పరమాత్మకి నన్ను అలా ఆ అంతే చూస్తున్నప్పుడు నేను తనకి చంపగలుగుతానని చెప్పి అక్కడ గురుగారికి చెప్పి నేను ఓడిపోయాను కదా, నేను వెళ్ళిపోతున్నాను ఈ ఆశ్రమం నుంచి అన్నప్పుడు గురుగారు అక్కడే చాలా సంతోషంగా, ఈ విషయమే మీకు తెలుసుకోవాలని మీకు పరీక్ష పెట్టాను నాన్న, మీలోన ఎవరు అంటే దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇచ్చానంటే, మనము ఎన్నోసార్లు ఏదో తప్పులు చేసినప్పుడు ఎవరు చూడరు కదా, ఒక మనిషిని బాధ పెట్టేసినప్పుడు కానీ ఏదైనా అనుకోని మాటలు అంటే అనుకోని పనులు చేసినప్పుడు ఎవరు చూడలేదు కదా, ఏమైపోతుంది అని అనుకుంటాం కదా చాలా సార్లు. మనము ఏదైనా పని చేసేస్తాము, చుట్టూ చూస్తాము ఎవరు లేరు కదా, ఎవరు చూసారులే, ఎవరో తెలుస్తుందిలే అని అనుకుంటాం. కానీ మనలో ఉన్న పరమాత్మ అన్ని చూస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాము ప్రతి నిమిషం గమనిస్తున్నాడు. కానీ ఆ విషయం మనకు తెలియదు. మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఆ ఎరుకు ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మన శక్తిని ఎప్పుడైతే పెంచుకుంటామో, మన మనో చైతన్యాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడే మనలో ఉన్న పరమాత్మతో మనం ఎప్పుడైనా కనెక్ట్ అవుతే మనలో ఉన్న పరమాత్మ కూడా మాట్లాడతారు. మనకి ఏటి మంచి ఏటి చెడు కూడా చెప్పడానికి ఇంకా తను రెడీగా ఉంటారు. ఆ విషయం మనం తెలుసుకుంటాం మాస్టర్స్. అంటే ధ్యానంలో మనలో ఎంత మార్పులు వస్తాయంటే, మనలో ఉన్న భగవంతుడు ఏం చెప్తున్నాడు కూడా మనం వినిపించుకుంటాం. అంటే తను ఏం చెప్పినా సరే మనం వింటాము. ఆ స్థితికి మనం వస్తామన్నమాట. అప్పుడు దాకా మనం ఏం చేస్తుంటామంటే, పరమాత్మ చెప్తూ ఉంటాడు, ఆ పని చెయ్యొద్దు నాన్న, ఆ పని తప్పు నాన్న, వద్దు అని చాలా సార్లు ఒక తల్లిదండ్రుల్లాగా ఒక స్నేహితుడిలాగా అది చెయ్యకి నాన్న అని చెప్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తుంటాము, మనసు పూర్తిగా మాయలో ఉంటారు కదా, కాబట్టి ఆ తప్పులు చేస్తూ అలాగా బాధపడుతూ కర్మలు మూటగట్టి అలా మనము ఎక్కువ తప్పులు చేసి మళ్ళీ జనం తీసుకుంటూ మళ్ళీ జనం ఆ భూమి మీదకి వచ్చి మళ్ళీ కర్మలు తీసుకుంటూ మళ్ళీ వెళ్తూ వస్తుంటాం మాస్టర్స్. అలా చేయకుండా ఎప్పుడైతే మనలో ఉన్న చైతన్యాన్ని మనం పెంచుకుంటామో అప్పుడే మనం మాయాపురం నుంచి బయటకు వస్తాం మాస్టర్స్. ఆ మాయాపురం నుంచి బయటికి రావాలంటే ఒక్కటే దారి మాస్టర్స్, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేశామో మనలో ఒక ఎరుకు వస్తుంది. మనలో మన మనసు పూర్తిగా మాయ నుంచి బయటకు వచ్చినప్పుడే మన చుట్టూ ఉన్న మాయాపురం కూడా వీడిపోతుంది. అప్పుడే మనం సరైన ఆలోచన చేస్తాము, సరైన చూపులు అంటే సరైన ప్రవర్తిస్తాము, అందరినీ ప్రేమతత్వంతో చూడగలుగుతాము, ఏ పని చేసినా దైవత్వంలో ఉండి చేయగలుగుతాము. ప్రతిరోజు ప్రతి నిమిషం ఆనంద స్థితిలో పరమానంద స్థితిలో ఉండగలుగుతాం మాస్టర్స్. ఎప్పుడైతే మనము ఆనంద స్థితిలో పరమానంద స్థితిలో ఉంచగలుగుతామో అప్పుడే మన ఎదురుగా ఉన్న వాళ్ళందరికీ మనం ప్రేమతత్వం హ్యాపీగా ఉంచగలుగుతాం కదా మాస్టర్స్.
ఇప్పుడు మనమే బాధపడుతుంటాము అంటే మనం వాళ్ళకి ప్రేమతత్వంతో ఉంచలేము కదా. బాధపడుతూ ఉంటాం. మనం బాధపడుతున్నామంటే వాళ్ళకి ఇంక బాధ పెడుతూ ఉంటాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరము మన చైతన్య శక్తిని పెంచుకోవాలంటే మాస్టర్స్ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం సరైన ఏ ఆలోచన లేకుండా ఎప్పుడైతే మనం శూన్య స్థితిలో ధ్యానం చేస్తామో అప్పుడే మన మనసు పూర్తిగా మాయ నుంచి బయటకు వచ్చి తన ఒక మన చైతన్య శక్తిని పెంచుకుంటూ మన ఒక ఆలోచనలు మన ప్రతి ఒక్క మాట మన ఒక్క చిన్న మాట కూడా మన ఒక చనిపోయిన వ్యక్తికి కూడా బతికించగలుగుతుంది మాస్టర్స్. మీరు గమనించండి, ఒక మనిషి బాధపడుతుంటారంటే మనం వెళ్ళి కొంచెం కానీ మనం వాళ్ళకి ఒక ఆప్యాయతగా ప్రేమతత్వంతో పంచి కానీ వాళ్ళకి ఒక్క విషయం మన నోటి నుంచి వచ్చిన ఒక్క మాట వాళ్ళకి బాధ నుంచి బయటికి తీసుకొచ్చిందంటే మన జీవితం ధన్యం అయిపోతుంది మాస్టర్స్. అది మనం చెయ్యాలి మాస్టర్స్. ఇప్పుడు మనము ఇవన్నీ చేయకుండా బాధపడుతూ ఇవి ఎందుకు వచ్చాయి, మా అత్త ఎందుకు తిడుతుంది, నా భార్య ఎందుకు తిడుతుంది, నా భర్త ఎందుకు తిడుతున్నారు, ఇది ఏటి నా జీవితంలో ఎంత కష్టము అనుకొని ఎప్పుడైతే మనం బాధపడుతూ ఉంటాం కదా, కానీ మనం కూడా బాధ పెడుతున్నాం కదా, అదంతా మనం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు వస్తుంది కదా మనకి. అది మనం చేయకంటే మనకు రాదు కదా మాస్టర్స్. మనం ఒక్కప్పుడు వాళ్ళకి ఎంతో బాధ పెట్టున్నాము కాబట్టి ఈ ఈ జనంలో మనము అనుభవం పూర్వకంగా వాళ్ళందరికీ తీసుకొచ్చినాం డిజైన్ చేసుకుంటూ, వాళ్ళందరి దగ్గర నుంచి ఆ అనుభూతి తీసుకుంటూ ఈ రోజు నుంచి ఆ పని నన్ను చేయను, వాళ్ళకి నన్ను బాధ పెట్టును, అందరినీ సమానంగా చూస్తూ అందరికీ ప్రేమతత్వం పంచి పెడతాను అని కదా నేర్చుకోవడానికే కదా వచ్చాము. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ భూమి మీదకి రాగానే మాయలో పడిపోతున్నాం. ఈ నా పెళ్ళిళ్ళు, ఈ నా భర్త, ఈ నా ఆస్తి, ఇది అది అంటూ పూర్తిగా మాయలోనే ఇదే అంటే జీవితం సత్యం అనుకుని బతికేస్తుంటాము. కానీ అది జీవితం సత్యం కాదు, ఇంకా ఏమో ఉంది, అది నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి, మనలోని కూడా ఒక పరమాత్ముడు ఉన్నాడు అది తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు తెలుసుకోవాలంటే మాస్టర్స్, ఎప్పుడు మనకు తెలుస్తుందంటే మనకి పూర్తిగా చూడండి మాస్టర్స్, నేను ఎలా వచ్చాను అది కొంచెం ఈ సబ్జెక్ట్ పరంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎలా ఈ ధ్యానంకి వస్తామంటే పూర్తిగా ఇంకే దారి లేకుండా అంటే ఒక చెరువులో మనం మునిగిపోయినప్పుడు ఏ ఏ దారి లేదు అని అనిపించినప్పుడే ఆ పరమాత్ముడు మనకి ఏదో ఒక దేవుడి రూపంలో ఒక గురువు గారికి కానీ ఒక స్నేహితుడు కానీ మన చుట్టూ ఉన్న ఏ ఒక వ్యక్తిని కానీ మనకి పంపించి వాళ్ళకి ఎలాగైనా సరే ఈ బాధ నుంచి బయటికి తీసుకురావాలని ఒక ఆధారంతో మనకు పంపిస్తారు వాళ్ళకి మన జీవితంలో, వాళ్ళకి ఒక గురు రూపంలో కానీ ఏదైనా సరే. దానిలో మనం కానీ పట్టుకొని ఆ దారికి వచ్చి మనం తెలుసుకున్నామంటే మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో అది మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. ఈ భూమి మీద మనం చేయడానికి చాలా ఉన్నాయి. ఈ భౌతిక జీవితంలో ఉన్న బంధాలు శాశ్వతం కాదు, ఇవన్నీ మాయ. ఈ మాయ నుంచి బయటకు వచ్చినప్పుడే మనము చేసిన పనులు చాలా ఉన్నాయి. ఒక 10 మందిని ఒక 10 మందినైనా భోజనాలు పెట్టగలుగుతామా? లేదు. ఒక ఒక ఎదురికైనా కొంచెము నవ్వించగలుగుతామా? లేదు. ఏమీ చేయలేం. ఎందుకు ఈ జీవితం, ఇంకెందుకు ఈ జీవితం? ఎప్పుడైతే మనం మరణిస్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడు అడుగుతారు కదా మనకి, ఏం చేసావు నాన్న, నువ్వన్నీ చెప్పుకొని వెళ్ళావు కదా, ఏం చేసావు నాన్న అంటే నేను పెళ్లి చేసుకున్నాను, అమ్మ నాన్నతో ప్రేమగా ఉన్నాను, అక్క చెల్లితో ప్రేమగా ఉన్నాను, ఇవన్నీ చెప్తూ ఉంటాము. నా బాధ్యత అంతా చేశాను, ఒక కోడలుగా అన్ని చేశాను. కానీ దేవుడు అడిగినప్పుడు నువ్వేం చేసావు నాన్న, ఇంకేం చేసావు నాన్న అంటే ఇంకేం చేసాము, ఏమీ లేదు. ఎవరినైనా కొంచెమైనా హ్యాపీనెస్ ఇచ్చామా? లేదు. ఎవరైనా బాధపడుతుంటే కొంచెమైనా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి కొంచెం ధైర్యం ఇచ్చామా? లేదు. ఒక ఒక భిక్షగాడు వచ్చి అమ్మ కొంచెము ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టామంటే ఎప్పుడైనా ఇచ్చామా? లేదు. కానీ మనం భౌతిక జీవితంలో ఎన్నో చేస్తాం, కానీ వాళ్ళ కోసము ఆలోచించడానికి అంటే మన మనసు ఎప్పుడు అంటే అంటే ధైర్యంగా చూసుకోదు. అంటే ఎప్పటికీ మన గురించి మనమే ఆలోచిస్తాం, మన స్వార్థం మనమే చూసుకుంటాం. అందుకే మాస్టర్స్ ఇక్కడ ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు చాలా మంది అనుకుంటారు మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఎంత ధ్యానం చేసినా కూడా కష్టాలు దూరం అవు కదా, నేను ఎలాగా హ్యాపీగా ఉండగలుగుతాను, అందరినీ ఎలా హ్యాపీగా ఉంచగలుగుతాను అంటే మాస్టర్స్, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ మన మనసుకి ఎప్పుడైతే మనం ఒక మాయాపరం నుంచి బయటికి తీసుకొస్తామో అప్పుడే కదా మనం సరైన ఆలోచన వస్తుంది. మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ఒక ఎరుక వస్తుంది మాస్టర్స్. ఎరుక వచ్చినప్పుడు మనం ఎవరికైనా కానీ హెల్ప్ చేసామంటే
ఆ మాస్టర్ మనకి ఏం చేస్తారంటే మనకు కూడా హెల్ప్ చేస్తారు. ఎవరికైనా బాధ నుంచి బయటికి తీసుకొచ్చామంటే మన చుట్టూ ఉన్న బాధలు కూడా దూరం అవుతాయి. అంతే, ఎవరికైనా నవ్విస్తే మన జీవితం కూడా హ్యాపీనెస్ వస్తుంది. ఎవరికైనా మనీ పరంగా కొంచెం హెల్ప్ చేసామంటే మనకు కూడా మనీ వస్తుంది. మాస్టర్స్ మనకి మనీ ఇస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక పిరమిడ్ కానీ మనకి ఎంత కలుగుతుంది అంత హెల్ప్ చేసి ఒక 10 మందిని భోజనాలు పెట్టి ఇవన్నీ చేస్తాము. ఇప్పటికి ఒక సేవ అంటే ఎవరిని ఒక 10 మందిని ఒక భోజనాలు పెట్టినప్పుడు, వాళ్ళకి ఒక బట్టలు ఇచ్చినప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి ఏటి ఆశించుకుంటా మనస్ఫూర్తిగా నిస్వార్థ భావనతో ఎప్పుడైతే మనం చేస్తామో మన చుట్టూ కూడా అన్నీ ఉంటాయి మాస్టర్స్. హ్యాపీనెస్ ఉంటుంది, మనీ ఉంటుంది, ఆరోగ్యపరంగా మనం హ్యాపీగా ఉంటాము, అన్నీ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ఈ భౌతిక జీవితమే శాశ్వతం అని ఈ మాయలో పడి ఆరోగ్య సమస్యలు తీసుకుంటున్నాము. ఎప్పుడు చూస్తే బాధపడుకొని మనలో ఉన్న పరమాత్మకి బాధ పెడుతున్నాము. ఇలా బాధపడుతూ మనమే బాధపడుతూ ఇంకెవ్వరిని బాధ పెట్టుకొని ఉంటాము. ఆ ఎవరిని హ్యాపీనెస్ ఇవ్వలేకపోతున్నాం మనము. అందుకే ఈ రోజు నుంచి మాస్టర్స్ మన మనస్సుని మనం మాయ నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే, మనం ఒక సరైన స్థితికి వచ్చినప్పుడే మనం ఒక పరమాత్మ నుంచి మనం అందరం ఆత్మ పదార్థంగా వచ్చాము, బ్రహ్మ పదార్థంగా మారాలి మాస్టర్స్. అప్పుడే మనది జీవితంలో మనం ఏం చేయడానికి వచ్చాము, మనం ఎలా ఉంటున్నాము మనకి తెలిసి వస్తుంది మాస్టర్స్. ఇది ఈ రోజు సబ్జెక్ట్ మాస్టర్స్ మీకు చెప్పడానికి నేను వచ్చాను. తర్వాత కొన్ని కొన్ని నా గురించి కొంచెం చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మీతో షేర్ చేసుకుంటాను. నాది ఎలా ఉంటే ఉన్న మాస్టర్ అంటే, నాది ఇంకా ఏం దారి లేదు కదా, అయిపోయింది ఈ జీవితము, ఇంకేముంది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఒక మంచి భర్త ఉన్నారు, అత్త మామ అంతా అయిపోయింది కదా, ఇంకేమీ లేదు అని నేను అనుకున్నప్పుడు, లేదు నీ జీవితం ఇంకా స్పిరిచువల్ గా ఇంకేదో ఉంది అన్నప్పుడు, నాకు ఒక అక్క రూపంలో ఒక మాస్టర్ వచ్చి నీకు చేయాల్సింది చాలా ఉన్నాయి అని తను చెప్పినప్పుడు, అవునా ఏటి అంటే ధ్యానం చెయ్యు, ధ్యానం చేసినప్పుడే నీకు తెలుస్తుంది నీకేం నీకేం కావాలి, నీవు ఎలా ఉండాలి, నీ ఈ భూమి మీదకి వచ్చావంటే ఏదో ఒక గమ్యంతో వచ్చి ఉంటావు, ఆ జీవిత గమ్యం ని తెలుసుకుంటావు అని చెప్పినప్పుడు, అవునా అని నేను ధ్యానంకి వచ్చాను మాస్టర్స్. ఇప్పుడు 1 year అవుతుంది ఈ ధ్యానంకి వచ్చి. చాలా తెలుసుకున్నాను మాస్టర్స్. అంటే ఒక కష్టం వస్తుంది అంటే నేను ఇప్పటికీ బాధపడేదాను, నేను ఎంత ప్రేమతత్వంతో ఉంటున్నాను కదా అందరితో, అందరికి ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాను, నన్నెందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, అందరు తప్పుగానే అర్థం చేసుకున్నారంటే ఆ విషయం నాకు తెలిసి వచ్చింది మాస్టర్స్. ఎందుకంటే గత జన్మలో నేను తనకి అర్థం చేసుకోకుండా చాలా బాధలు పెట్టాను కదా, ఈ జన్మలో నేను బాధపడితే ఆ అనుభూతి నాకు కలిగింది. అవును కదా, నేను తనకి చాలా బాధ పెట్టాను కదా, అందుకే నాకు ఒక అనుభవపూర్వకంగా నాకు వస్తుంది కదా నేర్చుకోవడానికి, ఎలా ఉండకూడదు, ఇలాగ అస్సలు ప్రవర్తించకూడదు, అందరితో ప్రేమతత్వం ఉండాలి, అందరినీ క్షమించాలి అని నేను చాలా వరకు నేర్చుకున్నాను. నాకు నన్ను చాలా మార్చుకున్నాను. ఇప్పుడు చూడాలంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా సరే దానికి నేను ధైర్యంగా ఎదుర్కొంటాను మాస్టర్. అస్సలు బాధపడను. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం నాకు, ఎక్కడ ఏ తప్పు చేశాను, ఆ మూలానికి పట్టుకుంటాను. ఆ మూలాన్ని పట్టుకొని ఎప్పుడైతే నేను మనస్ఫూర్తిగా ధ్యానంలో కూర్చొని వాళ్ళకి క్షమాపణలు అడుగుతానంటే అప్పుడు ఆ ప్రాబ్లం ఆటోమేటిక్ తీరిపోతుంది, అసలు ఉండదు. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అవును కదా, ధ్యానంలో ఇంత ఉంటుందా, మనం ధ్యానం చేస్తే మన ధ్యానంలో చెప్పుకుంటే ఎంత ప్రాబ్లం తీరుతుందా, మనము ఎంతగా మారుతామా, మన ఆలోచనలు కానీ మన మాటలు కానీ. ఇప్పుడు నేను చూడాలంటే ఇప్పుడు అందరినీ ప్రేమతత్వంతో చూస్తున్నాను, ఎవరు ఏం అన్నిసినా కూడా చక్కటి చిరునవ్వుతో చూస్తూ వాళ్ళకి ఓకేలే ఇప్పుడు ఏమైపోయింది, నేను ఏదో అనుంటాను కదా అందుకే తను అన్నిసింది కదా ఓకేలే అనేసి అక్కడ వదిలిపెట్టేసి ఒక 5-10 నిమిషాలే బాధపడిన తర్వాత బయటకు వచ్చేసి ఎలా ఉండాలి మనము, ఎలా హ్యాపీనెస్ లో ఉండాలి, మనకి మనమేనా జీవించాలి, మన గురించి మనం ఎందుకు మర్చిపోతున్నాము, మనకి మనం ఎప్పుడు ప్రేమించుకుంటాము, ఎవరో వచ్చుకొని నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా.
మనకు మనం ఎప్పుడైనా ప్రేమించుకుంటూ ఐ లవ్ యూ చెప్పుకున్నామా? మనకు మనం ప్రేమించుకోవాలి కదా! ఒకళ్ళ చేతిలో రిమోట్ కంట్రోల్ ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అలాగా వాళ్ళు హ్యాపీనెస్ ఇస్తే మనం నవ్వుతాము. ఆళ్ళ ప్రేమ పంచిపెడితే మనం హ్యాపీనెస్ అయిపోతాం. అవన్నీ కాదు మాస్టర్. అది కాదు జీవితం అంటే. ఇప్పుడు మార్నింగ్ లెగిసామా మనకి ఎలా ఇష్టం అలాగనే ఉందామని. మనకి ఇష్టమవుతుందా ఈ పదార్థం చేసుకొని తినడానికి? చేసుకొని తిందాము. ఇది ఇష్టమవుతుందా ఏసుకోవడానికి? ఏసుకుంటాము. ఎక్కడికైనా ఎళ్ళాలనిపిస్తుందా? ఎళ్దాం. మూవీ చూడాలనిపిస్తుందా? మూవీ చూస్తాం. పాటలు వినాలనిపిస్తుందా? పాటలు వింటాం. అది జీవితం అంటే మాస్టర్స్. మరి ఆ పెళ్ళిలో నా మాటినరు, భర్త నా మాటినరు, అత్తమామ మాటినరు ఇవన్నీ గాని మనము ఎలా పట్టుకొని ఉంటామంటే మాస్టర్స్, మన జీవితం అక్కడే ఆగిపోతది మాస్టర్స్. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. వేరే వాళ్ళకి హ్యాపీగా ఉంచలేము. మనం అక్కడే ఉండిపోయి పూర్తిగా మాయలో బాధపడుతూ ఉంటాం మాస్టర్స్ ఎప్పటికి. అందుకే మాయ నుంచి బయటకొచ్చి అందరితో ప్రేమతత్వంతో ఉందాం. అందరినీ క్షమించేద్దాం. అందరినీ సమానంగా చూస్తాం. అందరూ సమానమే ఇక్కడ. ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు మాస్టర్. మన గురువుగారు ఏమని చెప్పారు? ఒక భిక్షగాడు గూడా ఎంతో మనకి నేర్పించడానికి వచ్చారు. తను గత జన్మలో ఎంతో కోటీశ్వరుడు. తను అక్కడ ఏం చేశాడంటే, నేనింత మనీ చూసాను కదా! మనీ లేకంట నేను జీవితం గడుపుకుంటూ వస్తానని చెప్పి ఈ భూమి మీదకొచ్చాడు తను. ఈ ఈ అనుభవం తీసుకోవడానికి. అంటే ఏ మనీ లేకంట ఒక భిక్షగాడిలాగా భిక్షమడుగుతూ ఒక అంత ఏమీ లేకంట. ఆ అనుభూతి తీసుకోవడానికొచ్చారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక పర్పస్ ఉంటుంది. మనం బాధపడతాం. ఆహా! తను ఎంత పేదవాడమ్మా! ఏమీ లేదు, తిండి లేదు, ఏమీ లేదు అని మనం బాధపడతాము. కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. తనకు తను డిజైన్ చేసుకొని వచ్చున్నారు. ఆ అనుభూతి తీసుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సమానంగా ఉన్నాం మాస్టర్స్. ఎవరు ఎక్కువ తక్కువ లేరు ఇక్కడ. ఎప్పుడైతే అది మనం తెలుసుకుంటామో, అప్పుడే మన జీవిత గమ్యంకి మనం చేరగలుగుతాము. మనలో ఉన్న మనో చైతన్య శక్తిని పెంచుకోగలుగుతాం మాస్టర్. మనలో ఉన్న మనో చైతన్యాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో, మనలో అన్ని మార్పులొస్తాయి. మన చుట్టూ పూర్తిగా హ్యాపీనెస్సే ఉంటుంది. బాధలన్నీ ఉండవు. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు ఎంత ఓపికతో విన్నారు. నాది కొంచెం అంటే తెలుగు కొంచెం ఎలా చెప్పానో నాకు తెలియదు. ఇక్కడ ఒడిస్సాలో ఉండి కొంచెం నా తెలుగు కొంచెం వేరేగా ఉంటుంది. మీకు అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. జై భగవద్గీత. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జ్యోతి గారికి, రాధా మేడం గారికి, రామలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.